హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు మరెన్నో కామెడీ వీడియోస్ చేయడానికి సపోర్టివ్‌గా ఉంటుంది. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరేయ్! తినడానికి ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా నీకు? ఏరా ఏమైందిరా? దెయ్యాలు తిరిగే ప్లేస్‌లా ఉంది కదరా ఇది. అరే! దెయ్యాల మీద నీకు నమ్మకం ఉందారా? అంత పిరికోడువా? మాకేంట్రా భయం? భయానికి భయమేస్తే నా పేరు తలుచుకుని పడుకుంటది. మరెందుకురా ఇప్పుడు భయపెడుతున్నావు? నాకా? భయమా? నీకేం తెలుసురా నా గురించి? మా ఊర్లో బోలెడన్ని దెయ్యాల్ని చచ్చిపోయించాను. ఎరా అవి పోసుకోలేవా? నువ్వే పోయించాలా? ఎరే చెత్తనాయాలా! మా ఊర్లో నేనున్నప్పుడు వాటిని భయపెట్టేవాడినని చెప్తున్నానురా నీకు. ఎరా మీ ఊళ్ళో ఉన్నప్పుడు అంత ఘోరంగా ఉండేవాడివా నువ్వు? అరేయ్! నువ్వు నా ఫ్రెండోరా? శత్రువులా మాట్లాడతావేంట్రా? లేకపోతే దెయ్యాల్ని భయపెట్టేస్తావారా నువ్వు? ఇప్పుడికిప్పుడు ఏదో దెయ్యాన్ని రమ్మను, దాన్ని చిచ్చుకోయేత్తాను. అసలు నీకేం తెలుసురా నా గురించి? నువ్వు చిచ్చేబోయేస్తావు. నిన్ను ఉరికించి ఉరికించి కొడతాను దెయ్యాన్ని. ఇలాంటి సొల్లు మాటలుంటే ఎవరికైనా చెప్పరా? నాకు కాదు. కావాలితే దెయ్యాన్ని రమ్మను చూపిస్తాను. అమ్మా దెయ్యమా ఎక్కడున్నావు? మా వోడు వాడి టాలెంట్ ఏంటో చూపిస్తాడంట. నువ్వెక్కడున్నా రా ఇక్కడికి. ఎవర్రా నన్ను పిలిచింది? ఏంట్రా నిజంగానే దెయ్యం వచ్చింది? ఏం చేసావురా? ఒరేయ్ నాకేం అర్థం కావట్లేదు. నేనేదో సరదాగా పిలిచాను వచ్చేసింది. పోయండ్రా మీరు నోరు. ఎవర్రా ఇక్కడ నన్ను చిచ్చిపోయిస్తానన్నది? వచ్చానురా, పోయించు. అలా కాదండి దెయ్యం గారు, నేనేదో క్యాజువల్ గా అన్నాను. అరేయ్, ఇప్పుడు నువ్వు నాతో పోయించలేదా? నేను నీతో పోయిస్తాను. అలా కాదు దెయ్యం గారు, నాకు నేను పోసుకోవడానికే నాకు భయం. ఇంకా మీ చేత నేను ఎలా పోయిస్తానండి? నా నోటితో ఏదో వాగానండి, క్షమించండి. నా క్షమాపణ ఎలా ఉంటుందో చూపించద్దా మరి? ఇదిగోరా తీసుకో. ఇంకా నువ్వు ఏంట్రా నన్ను ఉరికించి ఉరికించి కొడతావా? వచ్చాను కదరా, కొట్రా. అయ్యో దెయ్యం గారు, మిమ్మల్ని నేను ఎలా కొట్టగలనండి? ఏదైనా దెయ్యం సినిమా చూస్తానా నాకు నిద్ర పట్టదు. ఇంకా మిమ్మల్ని నేను ఎలా కొట్టగలనండి? ఇప్పుడు నన్ను నువ్వు ఉరికించి ఉరికించి కొట్టపోతే నిన్ను ఎగరేసి ఎగరేస్తంత. ఈసారిగా నన్ను క్షమించేయండి. క్షమిస్తానురా, క్షమిస్తాను. ఇదిగో తీసుకో. సరిపోద్దా నా క్షమాపణ నీకు? సరిపోద్ది దెయ్యం గారు, ఒరే నీకు? సరిపోతుంది దెయ్యం గారు. నాకు సరిపోదురా, ఈ రోజు మీ రక్తం తాగాలి నేను. మచ్చ ఏంటి మచ్చ ఇది? మన రక్తం తాగే వరకు ఊరుకునేలాగా లేదు. అవును మచ్చ, ఏదో ఒకటి చెయ్యాలి. ఏంట్రా నేను ఎక్కడ ఉండగా మీ సోదేంట్రా? దెయ్యం గారు, మీరు అంత పవర్ఫుల్ కాదని అంటున్నాడు మా ఓడు. నేను అందరికంటే పవర్ఫుల్ దయ్యాన్రా. అవునా దెయ్యం గారు? అయితే మీరు ఈ బిల్డింగ్ అంత పెద్దగా అవ్వండి. ఇదిగోరా నా విశ్వరూపం చూడు. చూసావా నా విశ్వరూపాన్ని? మా ఓడు ఇంకా నమ్మలేకపోతున్నాడండి. ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నోరు మూయరా, నేను చెప్పింది చెయ్యి. ఏంట్రా మీ గుసగుసలు? మీరు చీమ కంటే చిన్నగా అవ్వగలరా? మీరు నా శక్తులు తక్కువ అంచనా చేస్తున్నారు. చూడరా నన్ను, చూసావా ఎంత చిన్నగా అయ్యానో? ఏంట్రా మచ్చ ఏమంటున్నావు? నేనేమన్నా? ఏంట్రా మళ్ళీ మీ గుసగుసలు? దెయ్యం గారు, మా ఓడు ఈ బాటిల్లో మీరు తోడలేరా అని అంటున్నాడండి. ఇలాంటి విషయాలు నేను చిటికలో చేయగలను. చూస్తావా చూడు. చూసావా నేను ఎలా దూరానో? ఇప్పటికైనా ఒప్పుకోండిరా, నేను చాలా శక్తిమైన దెయ్యానని. అవునండి, చాలా శక్తిమైన దెయ్యం గారండి మీరు. ఇంకా చూసావు కదా నా శక్తి. ఇప్పుడు నేను బయటకు వచ్చి మీ రక్తాన్ని తాగుతాను. ఒక నిమిషం దెయ్యం గారు. ఒరే బాటిల్కి ఎందుకురా మూత పెట్టావు? బయటికి రాలేకపోతున్నాను. నువ్వు తీరా ముందు. తీర్తా మా రక్తం దాయేద్దామనా? వస్తే తెంగర దయ్యమా, అప్పుడు మా బందీ అయ్యావు నువ్వు. మచ్చ ఎర్రగ తీసావరా నువ్వు? రేయ్ నేను బయటకు వస్తే నీ సంగతి చెప్తాను రా. ఈ బాటిల్ తీసుకెళ్లి సముద్రంలో ఆడేస్తే ఈ బాటిల్ తీసేవారు ఎవరో ఉండరు. నువ్వు జీవితాంతం ఈ బాటిల్లోనే బందీలాగా ఉండిపోతావు. ఒరే ఆ పని చేయకురా. నీకేం కావాలో చెప్పు, అది చేస్తాను. నువ్వు మా సర్వెంట్ గా ఉంటానంటానే విడిపిస్తాను. ఉంటాను రా, విడిపించరా. విడిపించిన తర్వాత నువ్వు మా రక్తం తాగవని గ్యారంటీ ఏంటి? మా దెయ్యాల రాజు మీద ఒట్టేసి చెప్తున్నా. నువ్వు విడిపించాక నీకు నేను సర్వెంట్ గా ఉంటాను. ఒరే మచ్చ, ఈ దయ్యంతో మనకెందుకురా? మనల్ని ప్రాణాలతో వదిలేసి
వెళ్ళిపోమని దాన్ని అడగచ్చు కదరా, ఇదంతా ఎందుకురా మనకి? కావాలి మచ్చా, మనల్ని హీనంగా చూసిన వాళ్ళ సంగతి చెప్పొద్దా? మనల్ని ఇప్పుడు దాకా ఏడిపించారు కదరా వాళ్ళు. వాళ్ళ సంగతి చూసే టైం వచ్చింది. ఉదయమా, ఇంకా నువ్వు బయటికి రా. నన్ను బయటికి తీసుకొచ్చినందుకు ధన్యవాదములు. ఇంక నుంచి సదా మీ సేవలోనే నా జీవితం.